ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. క్షణం మూవీలో మీ క్యారెక్టర్ నేమో రిషి. ఎవరో సినిమాలో విక్రమ్ వాసుదేవ్, గూఢాచార్లో వచ్చేసి అర్జున్ అని ఉంటుంది, గోపి కూడా ఉంటుంది. డెకాట్ మూవీకి వస్తే హరిదాస్, ఆ శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆ రెఫరెన్స్ తో వస్తూ ఉంది. సో ఎందుకు ఈ ప్రత్యేకత? నేను సత్యనారాయణ స్వామి భక్తుడినండి. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట అన్నారు. బాహుబలి అయిపోగానే ఆయన అడిగారు, మీరు నెక్స్ట్ మహాభారతం ఎప్పుడు తీస్తున్నారండి? దానికి ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ టైం అంటే ఈ మాట అనొచ్చలేదో మృణాల్ మిమ్మల్ని డామినేట్ చేసింది. మీరు ఎప్పుడైనా చూడండి, లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ డామినేషన్ ఉండాలి. బ్రేకప్ తర్వాత కూడా ఆలోచించి ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. యూస్ ఉన్నందుకల్లా నాకు 2 రిలేషన్స్ ఉన్నాయి. ఒకటి లవ్ ఫెయిలియర్, ఒక అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది. రెండిట్లో నేను ఫెయిలియర్ ఎందుకు ఫీల్ అయ్యానంటే, రెండో అమ్మాయితో ఎవరితో బ్రేకప్ అయిందో. అభిషేక్తో మూవీ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఒక ట్విస్ట్లు ఉంటాయి. మీతో ఎక్కువ కాలం ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నారు, ఆయనకి మీరు ఒక పెద్ద టాస్క్ ఇచ్చినట్టే కదా. డెఫినెట్లీ గూఢచారి 2 లాంటి సినిమాకి అది పరిమితం, కానీ ప్రతి సినిమా అదే చేయకూడదు. డెకాట్ మూవీలో బైక్ రేజ్ ఇస్తారు కదా, ఆ బైక్ రేజ్ ఇచ్చినప్పుడు ఆ కన్నెపట 8 పడతా బైక్ స్టార్ట్ అవ్వకుండా అక్కడ ఎడిటర్ పీకే, డైరెక్టర్ శని. డెకాయిట్గా స్టార్ట్ అయ్యి ప్రేమ కథగా ఎండ్ అయ్యే సినిమా. పర్ డే కాస్ట్ ఎంత అనేది నేను చాలా జాగ్రత్తగా చూసాను. మన ఇండస్ట్రీలో ఒక శిఖరం ఉంది, రామ్ గోపాల్ వర్మ. ఇది పుస్తకాల్లో చెప్పేది కాదు, వర్మ మాత్రమే చేయగలే మ్యాజిక్ అని మీకు అనిపించిన ఏమన్నా ఉందా? సత్య ఫిలిం అండి. పిల్లలు ఆడుకుంటే రే జాగ్రత్త రే పడిపోతారు, అక్కడ వాళ్ళు చూసుకుంటున్నాడు, పెళ్ళంతో సరసం. ఇవన్నీ 1 షాట్ చూపించాను. శేష్కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? ప్రశాంతంగా పడుకున్న నేను మార్నింగ్ లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇంచుమించుగా 2 వారాల క్రితం రిలీజ్ అయిన డెకాట్ మూవీ ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. అండ్ ఈ మూవీకి వచ్చిన ఆ టాక్ అయితే టెక్నికల్గా మూవీ యూనిట్, అలాగే ఎమోషన్స్ చాలా మంచి టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మూవీ హీరో అడివిశేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి డెకాట్ మూవీ విశేషాలు, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటూ ఉంటారు. బట్ మీ ఒక్కరి విషయానికి వచ్చేలేకే అది 100% అవుతుంది సరే. ప్రయత్నం సార్, అంటే మనకి అదృష్టం తోడవ్వాలి, దేవుడు తోడవ్వాలి, ప్రజలు తోడవ్వాలి. అండ్ డెకాయిట్ విశేషంలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. సో దాని నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి క్షణం మూవీలో మీ క్యారెక్టర్ నేమో రిషి. అవును. ఎవరో సినిమాలో వాసుదేవ్, విక్రమ్ వాసుదేవ్. అలాగే గూఢాచార్లో వచ్చేసి అర్జున్ అని ఉంటుంది, బట్ గోపి కూడా ఉంటుంది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, డెకాట్ మూవీకి వస్తే హరిదాస్. అంటే ప్రతి సినిమాలో మీ రైటింగ్ ఉన్న ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్ నేము శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆ రెఫరెన్స్తో వస్తూ ఉంది. సో ఎందుకు ఈ ప్రత్యేకత? నేను సత్యనారాయణ స్వామి భక్తుడినండి. సో నాకు ఎప్పుడు అది ఉంటుంది. ఆల్ విష్ణు, లార్డ్ విష్ణు రిలేటెడ్ నేమ్స్ ఉంటాయి నా సినిమాల్లో. ఎప్పుడు కూడా చూడండి. అదే మా చెల్లెలు శివభక్తురాలు, అది వేరే విషయం. బట్ ఐ హ్యావ్ దట్. నాకు ఇన్ఫ్యాక్ట్ మా చెల్లెలకి మొన్నే బాబు పుట్టాడు, నేను కేశవ్ అని పేరు పెట్టా. ఓకే. సో అది ఉంది నాకు. అండ్ డెకాట్ విషయానికి వస్తే హీరోయిన్ క్యారెక్టర్ నేము యాక్చువల్గా ఇక్కడ హరిదాస్ అయితే అక్కడ లక్ష్మి ఉండాలి, బట్ సరస్వతి అని పెట్టారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కాన్షియస్గా పెట్టిన పేరేనది, అంటే కథ ప్రకారం. అంటే తనకి మీరు చూస్తే సినిమాలో హరి కన్నా ఒక బెటర్ మెచ్యూరిటీ ఉంటుంది తనకు సినిమాలో. కరెక్ట్. సో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళైనా, అండ్ మనం కొంచెం పూర్తిగా చెప్పం కానీ సేమ్ కాలేజే, పక్క కాలేజ్ వాళ్ళ అన్నట్టు చూపిస్తాం. బిగినింగ్లో కాలేజ్లో నేను మీకు మంచి ఫ్యాన్ అండి అంటాడు. సో వీడికన్నా చదువుకున్న అమ్మాయి సరస్వతి యాప్ట్ అనిపించింది. ఇలాంటి ప్రపంచంలో లక్ష్మి అనే పేరు నాకు ఒక హరితో సమానంగా ఉండకూడదు, హరిని మించిపోవాలి అన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా సార్, అంటే చాలామంది మీడియా మిత్రులు చూసినప్పుడు కానీ, అంటే ఎప్పుడు లేనిది ఒక మాట అన్నారు, శేష్ రైటింగ్ ఎప్పుడు కూడా తన క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకునేటట్టు ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా శేష్ సినిమాల్లో శేష్ మాత్రమే హైలైట్ అవుతారు. బట్ ఫస్ట్ టైం, అంటే ఈ మాట అనొచ్చలేదో మృణాల్ మిమ్మల్ని డామినేట్ చేసింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే నేను పెద్ద డిప్లొమాటిక్గా చెప్పట్లే. మీరు ఎప్పుడైనా చూడండి, లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ డామినేషన్ ఉండాలి సార్, అప్పుడే మీకు సినిమా బ్లాక్ బస్టర్. ఇది నేను ఏఎన్ఆర్ గారి సినిమాలో చూశాను, ఏమ్మాయి చేసే సినిమాలో చూశాను,
ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన సినిమాలో కూడా మీరు ఎవరు సినిమా చూస్తే మీరు అందరు రాసిన రివ్యూస్లో కూడా ఫస్ట్ రెజీనా గురించి రాస్తారు. అవును. ఐఎమ్ ఓకే విత్ దట్. ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ నమ్ముతాను. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఒక గర్ల్ది ఈక్వల్ ఇంపార్టెంట్ వెయిట్ ఉండాలి అని నేను రిలీజ్ తర్వాత మాట్లాడలేదు. మీరు చూస్తే రిలీజ్కి 2-3 months ముందు నుంచి ఈ సినిమాకి 2 హీరోలు అండి. కరెక్ట్. నేను ఒక హీరో అయితే మృణాల్ ఒక హీరో. అవును, నాకు చెప్పారు. చెప్తూనే వచ్చాను. నేను నమ్మి చేశాను. బట్ స్టోరీ నెరేషన్ అప్పుడు కానీ మూవీ మేకింగ్ అప్పుడు కానీ మృణాల్ గారు ఎంత నమ్మారు బాగా. అందుకనే నేను మృణాల్కి వేరే 2 సినిమాలు నెరేట్ చేశాను. నేను ఆలోచిస్తాను చెప్తాను అంది. ఇది చెప్పిన మరుక్షణం చేస్తానన్నారు. సో డెఫినెట్లీ చాలా గుచ్చుకున్న స్టోరీ తనకి. 2010లో కర్మ అనే మూవీ తీశారు. బట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకా అతను చనిపోతూ నన్ను చంపేస్తే ఇంకా మేము చాలామంది ఉంటాము, ఎలా మారుస్తావు దీన్ని అంటే ధర్మాన్ని చెబుతాను అంటారు కదా. అవును. సో రైటర్గా అంత స్ట్రాంగ్గా ఉన్న మీరు తరువాత కాలంలో ఆ క్షణం వరకు రావడానికి చాలా పీరియడ్ బట్టి హిట్స్ ఫ్లాప్స్ అండి అంతే. నాకు క్షణం దాకా హిట్ లేదు. ఎస్, సింప్లీ పుట్ 2 సినిమాలు చేశాను హీరోగా. అది కాకుండా 1-2 సినిమాలు హీరో లాంటి పాత్రలు వేశాను. నిజంగా చెప్పుకోవాలంటే అలాంటి రోల్స్ చేసిన వాటిలో రన్ రాజారన్ తప్ప రన్ రాజారన్లో కూడా హీరో నేను కాదు, కానీ ఒక చిన్న హీరోయిజం ఉన్న క్యారెక్టర్. చెప్పుకోదగ్గ రోల్ అదొక్కటే. నాకు కర్మ కానీ కిస్ కానీ బాక్స్ ఆఫీస్లో వర్కౌట్ అవ్వలేదు. అండ్ సినిమాలుగా కూడా కర్మ మీరు చూస్తే కర్మతో నేను ఉద్దేశించింది చాలా గొప్ప విషయం, కానీ నేను పూర్తిగా ఒక జనాల్ని ఆకట్టుకునేటట్టు చెప్పలేకపోయాను. మీరు ఇప్పుడు ఆ సినిమా హాట్స్టార్లో ఉంది, ఇప్పుడు చూస్తే మీరు ఒక్క సీన్ అద్భుతంగా ఉంటుంది, 3 సీన్లు ఇటు అట్టుగా ఉంటాయి. తెలుస్తుంది. అంటే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట అన్నారు. బాహుబలి అయిపోగానే ఆయన అడిగారు, మీరు నెక్స్ట్ మహాభారతం ఎప్పుడు తీస్తున్నారని. అంటే దానికి ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి. అంటే అది కూడా ఒక గొప్ప మెచ్యూరిటీ. నేను దేనికి రెడీ ఉన్నానని నాకు తెలియడం కూడా ఒక చాలా గొప్ప మెచ్యూరిటీ. అది నాకు కర్మ అప్పుడు అది తెలియదు. ఈ రోజు నేను కర్మని వేరేగా హ్యాండిల్ చేస్తాను. బట్ నాకు అంటే సారీ, నేను కర్మ గురించి మాట్లాడుతున్నాను మీకు డెకాయిట్కి వచ్చి, బట్ చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆ కత్తి మీద సనాతన ధర్మం అని చెప్పేసి టెక్స్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఆ టైంలో సినిమా స్థాయిలో అలాంటి ఓడు వాడడం తెలుగు సినిమాల్లో అది కూడా ఒక కొత్త కుర్రాడు. యా డెఫినెట్ ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ బిగ్ బిలీవర్ అంటే అది వెరీ నాకు బీభత్సమైన బిలీఫ్. అట్ ద సేమ్ టైం మనం ట్రెడిషనల్గా దేవుడిని ఎలా నమ్ముతాం, నేను అలా నాది మోర్ స్పిరిచువల్. అంటే శుక్రవారం అది చేయాలి, శనివారం ఇచ్చేయాలన్న దానికన్నా మోర్ స్పిరిచువల్ స్పేస్ నాది. అంటే అరుణాచలంకి వెళ్తే ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాను, శివాలయం కన్నా. అండ్ మీ డైరెక్టర్ గురించి ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్ చేస్తున్నాడంటే, అంటే నీకు క్రికెట్ తెలుసుంటే ఓకే, ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఎక్కువ రన్స్ వచ్చేస్తాయని చెప్పి. అడివిశేష్తో మూవీ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక ట్విస్ట్లు ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, పక్కా సక్సెస్ ఫార్ములా మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు, ఆడియన్స్ రిసీవ్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. బట్ మీతో ఎక్కువ కాలం నుంచి ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నారు. ఆయనకి మీరు ఒక పెద్ద టాస్క్ ఇచ్చినట్టే కదా ఇక్కడ జానర్ షిఫ్ట్ కొట్టి. యా, ఇన్ఫ్యాక్ట్ మేము అన్ని ఫార్ములాస్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా అండి. ఎందుకంటే నేను సినిమా చేస్తే ఆ థ్రిల్లర్, గన్ను పట్టుకుంటాను, ట్విస్ట్లు ఉంటాయి, ఇలా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ నేను ఆలోచిస్తాను. డెఫినెట్లీ గూఢచారి 2 లాంటి సినిమాకి అది పరిమితం, కానీ ప్రతి సినిమా అదే చేయకూడదు. ప్రత్యేకంగా ఒక ప్రేమ కథ అని అంత గట్టిగా పెద్దగా రాసి మరి నేను ట్విస్ట్లకి వెళ్ళకూడదు, ఫీలింగ్కి వెళ్ళాలి, షాక్కి వెళ్ళకూడదు, సర్ప్రైజ్కి వెళ్ళాలి కరెక్ట్ అని గుచ్చి ప్రయత్నించిన సినిమా ఇది. లోపల చిన్న భయం చేస్తున్నప్పుడు మన దేనికైతే జనాలు మనని గుర్తించారో మనం దానికి అగెన్స్ట్గా వెళ్తున్నాం. కానీ నాకున్న ఫీలింగ్ అంటే ఇప్పుడు చేయకపోతే ఇంకొక 2-3 సినిమాలు తర్వాత ఏమవుతుందంటే, ఏముందిరా ఎప్పుడు కనబట్టుకుంటాడు 15 నిమిషాలు ట్విస్ట్ అంటారు. ఇప్పుడు ట్విస్ట్ని ఎలాగైతే గొప్పగా చెప్తున్నారో ఒక 3 సినిమాల తర్వాత అలవాటైందేగా అని అంటాం. ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, గత 2 yearsలో నాకు ప్రతి నెల 10 స్క్రిప్ట్లు ఆఫర్లు వస్తాయి నాకు.
అందులో ఒక 5 or 6 పోలీస్ ఆఫీసర్ వస్తాయి. ఓకే, నాకు అర్థమైపోతాను అవే చేస్తే. ఒక మార్క్ పడిపోతుంది. అంటే పోలీసు, ఆర్మీను, దేశాన్ని కాపాడేవాడు ప్రతి దాంట్లోనే అదే అయ్యేసరికి ఇంకా మనం అవే చేస్తే మనని ఇంకా వేరే వాటిలో గుర్తించరు. అండ్ నేను కొన్ని ఇంటర్వ్యూస్లో అన్నాను, 90sలో అక్షయ్ కుమార్ గారు అన్నిట్లో ఖిలాడి 420, మిస్టర్ అండ్ మిస్సెస్ ఖిలాడి, ఇంటర్నేషనల్ ఖిలాడి, ఈ ఖిలాడి, ఆ ఖిలాడి. సడన్గా హేరా ఫేరీతో నమస్తేలంతా ఫుల్ కామెడీ అనాలి. ఈ రోజున అక్షయ్ కుమార్ అంటే మనం కామెడీ అండ్ యాక్షన్ రెండు కలిపి అనుకుంటాం. సో నేను అది బిల్డ్ చేసుకుంటున్నాను, ఒకే బ్రాండ్లో ఉండకూడదు. అండ్ డెకాట్ మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes అప్పుడు ఆ బైక్ రేజ్ ఇస్తారు కదా, ఆ బైక్ రేజ్ ఇచ్చినప్పుడు ఆ కన్నెపట 8 టక్ 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 పడతా బైక్ స్టార్ట్ అవ్వకుండా అక్కడ టక్కని టైటిల్ కార్డు పడుతుంది. అంటే మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రక్త చరిత్ర సినిమా వస్తున్నప్పుడు రక్తపాతం కావాలి మీకు, నేను సృష్టిస్తాను రక్తపాతం అని చెప్పి టక్కని రక్త చరిత్ర టైటిల్ అట్లా పడుద్ది. తర్వాత కాలంలో KGF ఎక్కడుంది ఆ ఎల్ డోరాడో అని చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని టక్కన పడుతుంది. ఆ 2 టైటిల్స్ తరువాత థియేటర్లో అంత ఎగ్జైట్ అయిన మూమెంట్ టైటిల్ కార్డుకి డెకాయిటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరి సెలక్షన్ ఇది ఆ పార్ట్ వరకు? పీకే అండి, ఎడిటర్ పీకే అండ్ డైరెక్టర్ షనీద్, వాళ్ళిద్దరే. అసలు సుప్రియ గారి ఐడియా ఒరిజినల్గా కనిపెట్టు సాంగ్ వాడాలని. ఎందుకంటే నేను రోజు టీమ్ తోటి నేను సరదాగా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. కనిపెట్టు నేను చిన్నప్పుడు డాన్స్ చేసిన మొట్టమొదటి సాంగ్ అది అని. సో నా చైల్డ్హుడ్ జ్ఞాపకం అది. మరి దాన్నే మనం ఒక చిన్న కొత్తగా చేయొచ్చు కదా అని సుప్రియ గారి ఐడియా. మీరు చూస్తే అదే టైటిల్ కార్డ్ సీన్లో కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఆటో మీద రాసి ఉంటుంది. చిన్న ఇంట్రెస్టింగ్గా కనిపెట్టు అని వాడేమో. అంత ఎక్కువసేపు ఉండదు సినిమాలో, బట్ బ్యూటిఫుల్గా చేయాలనిపించింది. కరెక్ట్.